ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? అయితే మనకి మకర రాశి వారి గురించి చెప్పుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. ఒక 2 గంటల స్టోరీ అని చెప్పొచ్చు, ఒక మినీ కథ అని చెప్పొచ్చు. మకర రాశి వారి గురించి చెప్పుకోవాలంటే కథలుగా కథ కంచికి మనం ఇంటికి అంటాం కదా, ఆ విధంగా కథ కంచి పిల్లిందని చెప్పి వెళ్ళిపోవడం కాదు. అయితే వీరికి అదృష్టం శాస్త్రం కూడా వీరికి గ్రహాలన్నీ కూడా కొంతమేర అదృష్టం ఇస్తుంది. అంటే మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు, మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు. అందుకే కథ కంచికి మనం ఇంటికి అంటే కొంతమంది మనము చిన్నప్పుడు కథలు వింటుంటాం. కథలు విన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కథ కంచికి మనం ఇంటికి అంటాం. ఆ తర్వాత కాలంలో ఏమైందంటే కొంతమంది కథలు రాసేవాళ్ళు ఉంటారు. ఈ కథలు రాసే వాళ్ళందరూ కూడా కథ కంచికి అంటే అక్కడ కథలు దొరుకుతాయి అని చెప్పేసి చాలా మంది కంచికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే సినీ రంగంలో బాగుంటుంది అనుకుని చాలా మంది వెళ్ళేవారు అప్పట్లోనూ తెలియకుండాను. అట్లాగా అది ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. అందులో ఈ మకర రాశి వారు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే సినీ రంగాల్లో, రాజకీయ రంగాల్లో ఎక్కువ రాణిస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ కానీ ఎక్కడైనా సరే ఒకటి ఏదన్నా రాయాలన్నా చేయాలన్నా వీరికి పెట్టినటువంటి విద్య, బుద్ధి బలం. అంటే ఇప్పుడు వినాయకుడు ఉంటాడు. మన భారతం కావచ్చు, రామాయణం కావచ్చు, మనం చదువుకునేటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి వినాయకుడు కూర్చుంటాడు వాటిల్లో. వినాయకుడు రచించినటువంటి చాలా ఉన్నాయి. అందులో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారికి వినాయకుడికి సంబంధం ఏంటి అనుకోవచ్చు. అయితే వినాయకుని యొక్క తల భాగం ఏదైతే ఉంటుందో ఈ వినాయకుని యొక్క తల భాగం తీసుకొచ్చింది కూడా ఆ ఒక తల భాగం తీసుకొచ్చిన వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ ఒక వినాయకుడికి తెలిసిన ఏనుగు ఉంది కదా, ఆ ఏనుగుకి కూడా ఇదే రాశి, మకర రాశి. ఏనుగుకి కూడా మకర రాశి అనమాట. ఆ ఏనుగుని తీసుకురావడంతో కోటి ఏనుగులు ఉత్తర వైపు తలపెట్టి పడుకుంటాయి, సేవించడానికి పడుకుంటే అందులో కోరి ఈ వేనుగుదే తీసుకొస్తారు తలకాయ. మనకి ఇప్పుడున్నటువంటి పురాణాల్లో ఎదుర్వేదంలో ఉంటుంది ఇది. ఇప్పుడున్నటువంటి పురాణాల్లో ఏంటంటే ఏనుగు ఒకటే పనుకొని ఉంది, ఆ తలకాయ తీసుకొని వచ్చారు, అది తెల్ల ఏనుగు అని చెప్తారు. అక్కడ కోటి ఏనుగుల కన్నా ఎక్కువ ఉంటాయి. దాన్ని ఏరడానికే 300 సంవత్సరాలు పట్టింది వారికి. క్షణంగా ఏం కాలేదు, అది 300 సంవత్సరాలు పట్టింది ఆ ఏనుగు తలకాయ తీసుకురావడానికి. కోటి ఏనుగులు వాటి యొక్క గుణగణాలు, వాటి యొక్క పరిస్థితి, విధి విధానాలు, వాటి యొక్క రెమెడీస్ వాటి చూసి ఆ ఏనుగు ఏముందో చూసి అది తెల్ల మోదుగుతో పూజించేటువంటి వేణుగుని తీసుకొచ్చి ఆ వినాయక స్వామి వారికి ఆ తలకాయని తగిలిస్తారనమాట. ఇంత ఉంది దాని స్టోరీ. అదంతా కూడా జరిగింది మకర రాశిలోనే. ఆ మకర రాశి తిథులు, ఆ మకర రాశి నక్షత్రాల్లోనే ఇదంతా జరుగుతుంది అనమాట. మకర రాశి అదంతా ఎందుకు జరిగింది, అదంతా ఎందుకు అంటే ఆ జరిగిందంతా కూడా ఈ జూలై మాసంలోనే, ఆషాఢ మాసంలోనే. అందుకే ఆషాఢ మాసంలో ఈ యొక్క వినాయక స్వామి వారు పునర్జన్మ ఇస్తాడు. కాబట్టి ఆ నీటికి సంబంధించినటువంటి విపత్తులన్నీ రాకుండా ఉండేందుకు ముందుగానే ఎక్కడైనా చెరువులు, వాగులు ఉంటే నదులన్నిటికీ కూడా హారతి ఇచ్చేటువంటి విధానం కూడా ఉన్నది. ఆ ఒక ప్రకృతి కూడా వరం ఇచ్చేందుకు, ఈ వైరస్ అన్ని రాకుండేందుకు ప్రకృతి కూడా ఆరాధిస్తారు. ఆ ఎన్ని కూడా జరిగింది ఈ యొక్క మాసంలోనే, ఆషాఢ మాసంలోనే. ఇవన్నీ కూడా మకర రాశి వారి సొంతం. వినాయకునితో సైతం వినాయకుని యొక్క ఆరాధన, వినాయకుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అన్ని కూడా మకర రాశి వారి సొంతం. ఏదైనా విఘ్నాలు ఉన్నా ఏ గురువు దగ్గరికి వెళ్ళవసరలా, వినాయకుని దగ్గరికి వెళ్ళి 11 గుంజీళ్ళు తీసి వాళ్ళు కార్యక్రమం చేసేసుకోవచ్చు. అది మకర రాశి వారి సొంతం. గురువు దగ్గరికి వెళ్ళి దక్షిణ ఇచ్చేసి, ఆ గురువు అడిగినంత ఇచ్చేసి, ఆ గురువు ఏదో భయపెట్టేసి వీళ్ళకి యజ్ఞ యాగ హోమాలు చేయించేసి ₹1,00,000 అప్పులు తెచ్చి ఇచ్చే అవసరం లేదు. మకర రాశి వారు ప్రతి దీనికి కూడా, ప్రతి సందర్భం, ప్రతి పనికి ముందు కూడా వినాయకునికి నమస్కారం చేసుకుంటే చాలు. వినాయకుడు వాళ్ళలో జ్వరపడి ఉంటాడు, అంతే. మకర రాశి వారు ఎదురొచ్చినా సరే వారికి ఆ పని అయిపోతుంది.
వేరే వాళ్ళకి ఎవరికైనా మకర రాశి వారు ఎదురొస్తే చాలు, వాళ్ళకి ఆ పని అయిపోతుంది. ఇది మకర రాశి వాళ్ళ సొంతం. అందుకని మకర రాశి వాళ్ళ గొప్పతనం కాబట్టి మకర రాశి వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు ఉన్నా, వారి మీద ఎవరైనా చెడు ప్రయోగం చేయాలన్నా కూడా అంత ఈజీగా మకర రాశి వాళ్ళకి లొంగరు, చేయలేరు. చేసినా అది అర్పించదు అనమాట, వాళ్ళకి ప్రతిఫలం ఉండదు, ఆ చేసిన వారికి వస్తుంది. అయితే మకర రాశి వారు ఈ మాసంలో చేసేటువంటి ప్రతి దానం కూడా స్వర్గలోకంలో ఉన్నటువంటి పెద్దలకి, భూలోకంలో ఉన్నటువంటి పెద్దలకి, వారి వారి యొక్క విధానాలకి విఘ్నాలు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గ్రామ దేవతలకి ఆరాధన చేయటం, అలానే మనకున్నటువంటి ముక్కోటి దేవతల్లో ఏ ఒక్క దేవతకి ఆరాధన చేసినా మంచిది. కుంకుమార్చన చేయటం, ఎర్రని లేదా పసుపు కలర్లో ఉన్నటువంటి శారీ బ్లౌజు అమ్మవారికి దానం ఇవ్వటం, అక్కడ సమర్పించుకోవడం మంచి జరుగుతుంది. గాజులు వాటన్నిటితో కూడా సమర్పించుకోవచ్చు, మగవారైనా ఆడవారైనా సరే. దీంతో పెళ్లి అయ్యి భర్త లేకపోయినా కూడా చేసుకోవచ్చు. దీనికి అలాంటి పట్టింపులు ఏమీ లేవు. అమ్మవారికి సమర్పించుకోవాల్సినటువంటి విధానం ఖచ్చితంగా ముత్తైదుగానే సమర్పించుకోవాలి. ఆ అమ్మవారికి ఇచ్చేటువంటి దాంట్లో మనకి లేదు కదా, ఇవ్వకూడదేమో అనుకోకూడదు, అవి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా వీరి మీద ఉంటాయి. అలానే ఏ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికైనా అదృష్టం రావాలంటే జూలై మాసంలో మనం అనుకున్నట్టుగానే అన్ని రకాల రంగాల వారికి బాగుంటుంది. అలానే ఆ అదృష్టం కూడా వీరికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క చేయాల్సిన దానాల్లో ఒకటి అమ్మవారికి ఆరాధన చేయడం, కుంకుమార్చన చేసుకోవడం, ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ప్రతిబింబంగా మనం ధరించుకోవడం కూడా మంచి జరుగుతుంది. ఇకపోతే వీరికి రెండో రెమెడీ ఏంటంటే కనుక, వీరికి ఆవు పేడ ఉంటుంది కదా, ఆ ఆవు పేడని పిడక చేయాలి. లేదంటే మనకి పూజ సామాగ్రిలో ఆల్రెడీ డైరెక్ట్ గా చేసిన పిడకలే ఉంటాయి. ఆ పిడక తీసుకొచ్చుకొని గుగ్గిలము, సాంబ్రాణి ఈ రెండు కూడా ఇంట్లో ఆ పొగ వేసుకోవాలి. వీరికి ఏదన్నా సైనస్ కానీ హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వారైతే వద్దు. వేరే అందరు కూడా బాగున్న వారైతే కనుక మొత్తం మనిషి అంతా మునక్కుండా ఏదో కొంచెం వెనకో ముందు పొగ వేసుకుంటే వారికి ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయేదానికి, నవగ్రహాల దృష్టి కూడా వీరికి మీద శుభ దృష్టి ఉండేదానికి, ప్రకృతి నుంచి వచ్చేటువంటి దృష్టిలు అన్నీ కూడా పోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఆ ఒక పిడక మీద వేసేటువంటి ఆ గుగ్గిలం, సాంబ్రాణితో పొగ వేస్తే వీరికి ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. వీరి మీద చేయించే ప్రయోగాలు ఏమంటే కూడా పోతాయి. దాంట్లో వీరికి ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే కనుక బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసులు చేసి ఆ పొగలో వేయాలి. అలానే వీరికి ఆర్థికంగా ఎదగాలి, ఆరోగ్యంగా పెరగాలి, మనకి ఇంకేదో వనరులు రావాలి అనుకుంటే కనుక దాల్చిన చెక్క పౌడర్ చిన్నగా ఒక టీ స్పూన్లు పావు వంతు ఆ ఒక మంటలో పొగ వేయాలి. అలా వేయడం ద్వారా వీరికి అన్ని రకాల రంగాల్లో ముందుకు వస్తుంది. ఈ యొక్క రెమెడీ ప్రతిరోజు సాయం సంధి వేళలో చేయొచ్చు. 5:40 నుంచి 7:20 లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు. లేదు మా అబ్బాయి లేరు ఈరోజు, మా అమ్మాయి లేదు ఈరోజు కాకుండా ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు. ఇకపోతే పన్నీరు, కుంకుమతో కలిపినటువంటి పన్నీరు నవగ్రహాలకి అభిషేకం చేసిన, నాగపడికలకు అభిషేకం చేసిన పెళ్లి కానటువంటి వారికి పెళ్లి అవుతుంది. అలానే పెళ్ళై పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుట్టేదానికి ఆస్కారం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే ఈ మాసం మొత్తం కూడా అదృష్టవంతులేదానికి మకర రాశి వారు కూడా ఒకరు ఉంటారు. ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం, శనివారం. ఈ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వస్తుంది. అలానే వీరికి నెంబర్ వచ్చేసి 7, 3 ఈ 2 నెంబర్ కూడా వీరికి కలిసి వస్తుంది. అలానే వీరికి రంగు నలుపు, అందులో గులాబీ కలర్ వీరికి బాగా కలిసి వచ్చేటువంటి కలర్స్ అనమాట. ప్యారెట్ గ్రీన్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి నవగ్రహాలకు నుంచి తీసినటువంటి నెంబరు వీరు సానుకూలంగా ఉండేందుకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వీరు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు మకర రాశి వారు పారాయణ రూపంగా చదువుకోవాల్సినటువంటి నెంబర్ 6973-258 6973-258. ఇది నెంబర్ కూడా ప్రతిరోజు కూడా 175 టైమ్స్ 175 సార్లు పాలన చేసుకున్నట్టయితే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. చేతిలో బెల్లం కానీ, పాలు కానీ, చెరుకు రసం కానీ పెట్టుకొని ఈ నెమ్మ చదువుకొని అది సేవించడం ద్వారా వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు లభిస్తాయి. ఈ మాసంలో మకర రాశి వారికి కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.